ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే మా టెర్రస్ గార్డెన్ మీద పండిన కూరగాయలతోటి నేను ఉలవచారు పెడుతున్నాను. కొన్ని బెండకాయలు, ములక్కాళ్ళు, వంకాయలు, టొమాటోస్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి కాస్త మగ్గించానండి. వంకాయలు కూడా ఒక 4 వంకాయలు వచ్చాయి. ఇదిగోండి అవి కూడా కట్ చేసి వేస్తున్నాను చూడండి. పుచ్చులు లేకుండా ఉండేలా చూసుకుని వంకాయలు కూడా అందులో వేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గించాలండి. కొంతమంది కూరగాయ ముక్కలు వేసుకోకుండా చేసుకుంటారు, కానీ కూరగాయలు కూడా వేసుకుంటే కొంచెం హెల్దీ కదా అండి. ఉత్తి కూరగాయలు తినలేం కదా, ఇలాగ చేసుకుంటే పులుసుల్లో కానీ వాటిలో బాగుంటాయి. ఆయిల్ వాటర్ తక్కువ పోసి కాస్త వేయించానండి. తర్వాత బెండకాయలు వేసాను. బెండకాయలు ముందే వేస్తే బాగా పేస్ట్లు అయిపోతే కాస్త కరివేపాకు, కారం, కొంచెం బెల్లం, కొంచెం పసుపు ఇవన్నీ వేసి మూత పెట్టి చక్కగా మగ్గించానండి. మంచి స్మెల్ వచ్చి చక్కగా ఉడికే వరకు మగ్గించాను. ఇదిగోండి చింతపండు గుజ్జు నేను ఇలా తీసేసి పెట్టుకుంటాను. బాయిల్ చేసిందే ఇది. కొంచెం అది కూడా యాడ్ చేశాను. ఇంకా వేరే చింతపండు అవన్నీ ఏమీ లేదు. యూజువల్గా ఇప్పుడైతే మామిడికాయ ఆమ్చూరు వాడతానండి, నేనే ఎండబెట్టి పెట్టుకుంటాను. కానీ ఈసారి మరి ఉలవచారులాగా ఎలా ఉంటుందో అనేసి కొంచెం చింతపండు పేస్ట్ ఉంటే అది వేసేసాను. ఆల్మోస్ట్ ఈ రోజుతో అది అయిపోయింది. ఈసారి చింతకాయలను అలా స్టోర్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. వాటర్ మీకు ఎంత కావాలంటే అంత తగినంత యాడ్ చేసుకోండి. సేమ్ మనం పప్పుచారు పెట్టుకున్నట్టే మనం పప్పుచారు వేరే పప్పు ఉడికించి పప్పులా కలుపుతాం, లేదంటే ఉడికే పప్పుచారులో ఇలా కూరగాయలైనా వేసుకుంటాం. కానీ నా దగ్గర మా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఉలవపిండి ఇచ్చిందండి. తను ఇప్పుడు వాళ్ళ మదర్ దగ్గర నుంచి శ్రీకాకుళం నుంచి తెచ్చుకున్న నాకు ఒక ప్యాకెట్స్ తనిస్తుంది. మనం బయట ఎప్పుడో ఉలవచారు తెచ్చుకొని చాలా కాస్ట్లీగా తినక్కర్లేదు. ఇలాగ ఐ థింక్ దాన్ని లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేస్తారేమో నాకు తెలియదు, కానీ పౌడర్ వాసన చూస్తే మాత్రం నాకు పచ్చి ఉలవలే గ్రైండ్ చేసినట్టు అంటే పొడి చేసి ఇచ్చారు. కాసేపు అదే వాటర్లో యాడ్ చేసి దాన్ని ఇలా పోసాను చూడండి. అసలు దాని అపియరెన్సే మనకి పప్పుచారులో వచ్చింది. మరిగించిన తర్వాత తాలింపు వేసానండి. బాగుందా?